అందరి మనసులో ఒక ప్రశ్న ఉంటుంది. అసలు ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు? ఈ దేవుడెవరు? నిజంగానే మనం చూస్తున్న రూపాలేనా? లేదా రూపం లేదా? ఇంకా ఇతర మతాల వాళ్ళు ఇన్వాల్వ్ ఏంటంటే మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, ప్రపంచంలో ఈ దేవుడే ఉన్నాడు అని చెప్పేస్తూ ఉంటారు. సో ఓవరాల్‌గా ఎవరికీ ఏం అర్థం కాదని తెలుసు. ఎవరు ఏమీ చూడలేదు కూడా. చూసినామని చెప్పడం కూడా అబద్ధమే. కానీ ఋగ్వేదాన్ని హిందువులు ఫాలో అవుతూ ఉంటారు. సో ఋగ్వేదాన్ని చూసినప్పుడు ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని ఒకటి ఉంటుంది. ఈ నాసదీయ సూక్తం ఏం చెప్తా ఉంది అంటే ఆకాశం లేదు, అలాగే వెలుతురు లేదు, చీకటి లేదు, మృత్యువు లేదు, జననం లేదు. అలాగే వచ్చేసి సృష్టిని ఎవరు తయారు చేశారు? ఈ సృష్టిని ఎవరు సృష్టించారు? దేవతలు కూడా సృష్టి తర్వాతనే వచ్చారు కదా! ఎవరు తెలుసుకుంటారు దీని గురించి? మరి దేవతలు కూడా తెలవదనే కదా అర్థం. మరి దీనికి అధిపతి ఉన్నాడా? ఈ సృష్టి దేవతలకైనా తెలుసా? ఈ సృష్టిని సృష్టించాడు అనుకుంటున్నటువంటి అధిపతికైనా దీని సంగతి తెలుసా? లేదా తెలవకపోవచ్చు కూడా అంటూ చెబుతూనే మళ్ళొకటి చెప్తుంది ఏందంటే, ఈ విశ్వాంతరాళంలో ఓ స్వయం వ్యక్తమైన శక్తి ఉంది. ఆ శక్తిని తపస్సు చేయటం ద్వారానే ఈ సృష్టంతా ఏర్పడింది అని ఒక సూచన చేస్తుంది. అంటే మొదటేమంటుంది? ఈ దేవతలు ఎవరు లేరు. అసలుకి ఏమీ లేదు ఈ విశ్వంలో. అసలుకి దానికి అధిపతి ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్రశ్నించి అది ఎవరికీ తెలియకపోవచ్చు సృష్టి రహస్యం అని చెప్తా ఉంది. ఆ తర్వాత మాత్రం ఒక సూచన చేస్తుంది. స్వయం వ్యక్తమైన శక్తి. ఆ శక్తి పరమాత్ముడు. పరమాత్మను ఆరాధించడం ద్వారానే, పరమాత్మను తెలుసుకోవడం ద్వారానే ఈ సృష్టంతా ఏర్పడింది అని సూచన చేస్తూ ఉంది. అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ మనకు అర్థం కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మతాలు, మతాలు, మతాలని కొట్టుకుంటూ ఉంటాం. ఇది మానేసిన నాడు అందరికి కూడా అన్నీ అర్థమవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.